ఉదయం న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. హైదరాబాద్ మిలాదున్ నబీ సందర్భంగా నేడు రేపు ట్రాఫిక్ ఆంక్షలు. కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. పత్రికే మిత్రులందరికీ నమస్కారం. సింగరేణి అభివృద్ధి కోసం నేను కోల్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక చర్యలు తీసుకుంటున్నాను. సింగరేణిలో దుబారా ఖర్చులు తగ్గించుకోవడము, కోలు ఉత్పత్తిని పెంచుకోవడము, అన్నిటికీ మించి గత 15 సంవత్సరాలుగా సింగరేణికి కొత్త కోల్ బ్లాకులు రాకపోవడము, దీనిపైన కూడా అనేక రకాలుగా చర్చించి సింగరేణికి సంబంధించినటువంటి నైనీ కోల్ బ్లాక్ను ఉత్పత్తిలో తీసుకురావడం జరిగింది. ఈరోజు ఒరిస్సా నుంచి నైనీ కోల్ బ్లాకు బొగ్గు ఉత్పత్తి చేసి మన తెలంగాణలోని యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు ఆ బొగ్గు వచ్చేటట్టు చేయడం జరిగింది. ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి దానికి సంబంధించినటువంటి అన్ని రకాల అనుమతులు సింగరేణికి సంబంధించినటువంటి నైనీ కోల్ బ్లాక్ ఒరిస్సాలో ఇప్పించడం జరిగింది. ఈరోజు అది తాత్కాలికమైనటువంటి కాంట్రాక్టర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. అంతేకాకుండా తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను కూడా సింగరేణికి ఇచ్చిన విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆ తర్వాత ఇటీవల మనుగూరులోని ఓపెన్ కాస్ట్ డీప్ సైడ్ బ్లాక్ను కూడా ప్రకాశం కని ఓపెన్ కాస్ట్ డీప్ సైడ్ బ్లాక్ను కూడా సింగరేణికి వచ్చే విధంగా ఆక్షన్ ద్వారా అటు రాష్ట్ర ప్రభుత్వంతో అనేక మంది ప్రముఖులతో మాట్లాడి ఆ బ్లాక్ను కూడా సింగరేణికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మరొక బ్లాక్ను సింగరేణికి ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వ్యాలీ కోల్ఫీల్డ్ జోన్లో కోయగూడెం బ్లాక్ 3 ఏదైతే గతంలో ఆక్షన్ ద్వారా ఒక ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం జరిగిందో ఆ ప్రైవేట్ కంపెనీ సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా దానికి ఆ బొగ్గు బ్లాక్ను రద్దు చేయడం జరిగింది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి వర్షాల పరిస్థితి చాలా తీవ్రమైనటువంటి గందరగోళం. వాతావరణ శాఖ ఏమో మంచి వర్షాలు పడతాయి, అలర్ట్లు జారీ చేస్తున్నారు. కానీ నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నా. అది కూడా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది అనుకునే భూపాలపల్లి, ములుగు పరిసర ప్రాంతాల్లో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. వర్షాలు బాగా పడతాయి, అలర్ట్గా ఉండమంటే మేము అనుకుంటున్నాం పెద్ద వర్షం అనుకుంటే చాలా తక్కువ వర్షపాతం నమోదవుతూ ఉన్నది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి తెలంగాణ రాష్ట్ర సాధకుడు చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం ప్రాజెక్టును అనతి కాలంలో కట్టి పూర్తి చేసి తెలంగాణ ప్రాంతానికి ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ, హైదరాబాద్, మెదక్ ఇట్లాంటి జిల్లాల వరకు కూడా
నీళ్లు తీసుకొచ్చి కరువుతో ఉండే ఈ జిల్లాలన్నీ కూడా ఒక పచ్చటి పంటలు పండేటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది. దురదృష్టం కొద్దీ రాష్ట్రంలో ప్రజలు అనుకున్నారు ఒక మార్పు అనుకుంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడం ఈ ప్రజలు చేసుకున్నటువంటి పాపంగా కనబడతా ఉన్నది. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం రైతులు చేసుకున్నటువంటి ఒక పెద్ద పాపం అయిపోయింది. ఈరోజు ఇంత వాతావరణ పరిస్థితులు ఎలినో పరిస్థితులు ఉన్నాయని చెప్పినా కాళేశ్వరం ప్రాజెక్టును ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భం నుంచి ఆయన కాకముందుతోనే రాజకీయాల్లో వాడుకున్నాడు. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఈ ప్రాజెక్టు నిరుపయోగమైందని చెప్పి మాటలు మాట్లాడితే అదే సందర్భంలో 2 బ్లాక్స్ క్రాక్ ఇవ్వడం, ఇక దాన్ని మొత్తం కూడా కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పిండు. మరి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇద్దరు కూడా కలిసి నాటకం ఆడినారు. ఇటు కేసీఆర్ గారిని ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని, ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా కూడబలుక్కొని మరి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టి తెలంగాణ రైతులను నిరాశపరిచి 3 సంవత్సరాలు దాన్ని రాజకీయం కొరకు వాడుకున్నారు. నిన్ననే మరి మొన్న 3-4 రోజుల క్రితమే రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సెంట్రల్ మరి సంబంధించినటువంటి పూణేలో ఉండేటువంటి సంస్థ మొత్తం కూడా దాని యొక్క కాంక్రీట్ యొక్క నమూనాలు సేకరించి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, అన్నారం సుందిల్లా ఇంటాక్ట్ ఉన్నాయి, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. మరి మేడిగడ్డలో 2 బ్లాక్స్ క్రాక్స్ ఇచ్చినాయని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. మరి ఇచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో మంత్రివర్గంలో చాలా సీనియర్ మంత్రులు ఉన్నారు. రేవంత్ రెడ్డి కంటే చాలా సీనియర్స్ ఉన్నారు. చెప్పాలంటే రేవంత్ రెడ్డి సబ్ జూనియర్, జూనియర్లో జూనియర్. యాక్సిడెంటల్గా ఆయనకు అదృష్టం కలిసి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. 5,000 ఇచ్చాడు అమ్మఒడి కిందన. మీ ఇంట్లో 4 ఉంటే 60,000 రూపాయలు డైరెక్ట్గా సంతకం చేసి మరీ ఇచ్చారు. ఇగో పలానా పద్మ గారు ఉన్నారంటే పద్మ గారికి 3 కూతుర్లు ఉంటే ఆ 3 కూతుర్లు మీ 3 కూతుర్లు ఉన్నారు, మీకు 15,000 చొప్పున 3 ఉంటే 45,000 రూపాయలు సంవత్సరం కూడా మీకు అందిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కూడా సంతకాలు చేసి నేరుగా వాళ్ళకి పత్రాలు ఇచ్చారు, ప్రామిసరీ నోట్లలో ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా, మరి ఇది వెన్నుపోటు పాలన కాకపోతే ఏం పాలన అని అడుగుతా ఉన్నా. జగనన్న 18,750 రూపాయలు చేయూత కింద ఇస్తే 50 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు. అంటే సంవత్సరానికి ఎంత అయిందండి? 48,000 రూపాయలు అయింది. జగనన్న 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి చేయూతను అందించారు. అంటే వీళ్ళు 5 సంవత్సరాలు 24కి ఈ 45 సంవత్సరాలల్లో 50 సంవత్సరాలు వాళ్ళు అయ్యారు. ఈ 50 సంవత్సరాల వాళ్ళకి జగనన్న 18,750 ఇస్తే ఈయన 48,000 రూపాయలు ఇస్తానని నమ్మబలికారు. మరి ఇది వెన్నుపోటు పాలన కాకపోతే ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా ఇవాళ మీరు ఏ అంశమైనా తీసుకోండి, ఇవాళ బీసీలనే తీసుకోండి, కుక్క బిస్కెట్లాగా జీవోలు ఇస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, ఏమంటే మీ జీవోలు ఏ మూలకే అని అడుగుతా ఉన్నా, దేనికి ఉపయోగం అని అడుగుతా ఉన్నా. మీరు 2 సంవత్సరాలు 3 నెలల కాలంలో డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తా ఉంటారు. మరి కేంద్రంలో రాష్ట్రంలో మీరే ఉన్నప్పుడు మీరు రాష్ట్రంలో దాన్ని అసెంబ్లీలో చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి బీసీలకి 34% రిజర్వేషన్ చట్టసభల్లోనూ లోకల్ బాడీస్ లోనూ ఎందుకు చేయలేకపోయారని అడుగుతా ఉన్నా. మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా, ఇవాళ మీరు ఇచ్చిన జీవోలో ఏం ఉపయోగం ఉంటుంది అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు 50% కన్నా రిజర్వేషన్ దాటకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నప్పుడు మీరు ఈ రకంగా ప్రజల్ని ఏమార్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నా, నారా లోకేష్ గారు మీరు కాబోయే ముఖ్యమంత్రి అని మీ పార్టీ నాయకులందరూ చెప్తా ఉన్నారు కదా, మీ నాయన బీసీలకు ఏం చేశాడు, మా జగనన్న బీసీలకు ఏం చేశాడు, ఓపెన్ చర్చకు మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. హైదరాబాద్ లో మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న జల్సా కార్యక్రమం నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ వెల్లడించారు. ఈ ఆంక్షలు ఆగస్టు 25వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి 26వ తేదీ బుధవారం ఉదయం 4 గంటల వరకు అమల్లో ఉంటాయని ఆయన తెలిపారు. ప్రధానంగా దారుస్సలాం
పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను మళ్లించనున్నట్లు పేర్కొన్నారు. మలక్పేట, బేగం బజార్, ఛత్రి నుంచి దారస్సలం వైపు వెళ్లే వాహనాలను అలస్కా టీ జంక్షన్ వద్ద ఎంజే బ్రిడ్జ్, ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు. మల్లెపల్లి ఎక్స్ రోడ్, బోయిగూడ కమాన్ నుంచి దారస్సలం వైపు వెళ్లే వాహనాలను అగాపుర ఎక్స్ రోడ్ వద్ద టక్కర్వాడి, చార్మినార్ వైపు మళ్లిస్తారు. అదేవిధంగా బాజార్ ఘాట్, తాజ్ ఐలాండ్ నుంచి వచ్చే వాహనాలను ఏక్ మినార్ వద్ద బాజార్ ఘాట్, నాంపల్లి రైల్వే స్టేషన్ రోడ్ వైపు పంపిస్తారు. మెహదీపట్నం, ఆసిఫ్ నగర్ నుంచి దారస్సలం వెళ్లే వాహనదారులు మల్లెపల్లి ఎక్స్ రోడ్స్ నుంచి గోకుల్ నగర్, బాజార్ ఘాట్ మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. జల్సాకు హాజరయ్యే వారి కోసం పోలీసులు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలను కల్పించారు. 4 చక్రాల వాహనాల కోసం సీతారాం బాగ్ ప్రభుత్వ డిస్పెన్సరీ రాకెట్ గ్రౌండ్స్ లో స్థలాన్ని కేటాయించారు. ద్విచక్ర వాహనాలను ఆగా దర్గా, సర్దార్ బేగ్ దర్గా, పాన్ మండి రోడ్, SBI రోడ్ల వద్ద పార్క్ చేయాలని సూచించారు. నగర ప్రజలు ఈ ప్రత్యామ్నాయ మార్గాలను మరియు పార్కింగ్ ప్రదేశాలను గమనించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లాలో ఆటో కార్మికులు ఆటోల బంద్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినట్లు 12,000 ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసి ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు మాట్లాడుతూ ప్రతిరోజు నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని, గత 40 సంవత్సరాలుగా ఆటో నడుపుతూ జీవిస్తున్నామని వారు వాపోయారు. ఆటో కార్మికులకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, అంతేకాకుండా అనేక రకాల సమస్యలు పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మిక డిమాండ్లను వెంటనే ఆటో కార్మిక డిమాండ్లను వెంటనే ఆటో సంక్షేమ బోర్డును వెంటనే ఆటో సంక్షేమ బోర్డును ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా జగిత్యాల జిల్లాల నుండి అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి నా తోటి ఆటో కార్మికులకు అందరికీ వందనాలు. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తుందో ప్రజలను దృష్టిలో పెట్టుకొని, మేము కూడా ప్రజలమే, మీరు మహాలక్ష్మి పథకం పెట్టారు, మేము కూడా ప్రజలమే, మేము కూడా అప్పు చేసి కొనుక్కొని ఆటో నడుపుకొని జీవిస్తున్నాము. కావున మాకు ప్రత్యేకంగా 12,000 లేదా 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఫస్ట్ తక్షణమే అందియాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి అంతేకాకుండా ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. దాని ద్వారా ఆటో డ్రైవర్ పిల్లలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగైతే కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారో మరి మా ఆటో కార్మికులకు కూడా ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మరి అంతేకాకుండా ఆటో కార్మికులు సోషల్ సర్వీస్ అనే విధంగా 24 అవర్స్ అర్ధరాత్రి ఎటువంటి వ్యక్తులైనా కానీ మంచి చెడు ఇప్పుడు కావాల్సిన హాస్పిటల్కి వెళ్ళాల్సిన కానీ ఏదైనా ఎమర్జెన్సీలో 24 అవర్స్ కనబడేదే ఆటో, గుర్తుంచుకోండి సార్. రైల్వే పోలీసుల సర్చ్ ఆపరేషన్, ముగ్గురి అరెస్ట్. ఒకే కుటుంబానికి చెందిన తాళ్ళూరు అనిల్ కుమార్, తాళ్ళూరు సునీల్ అరెస్ట్. షేక్ కలేషా కూడా అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు. రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురి పట్టివేత. 3 బ్యాగ్ లిఫ్టింగ్, 5 స్నాచింగ్ కేసులు ఛేదించిన పోలీసులు. 8 కేసులకు సంబంధించి 104.248 గ్రాముల బంగారం, 180 గ్రాముల వెండి రికవరీ సొత్తు విలువ 13.65 లక్షలు. గతంలోనూ నిందితులపై 4 దొంగతనం కేసులు నమోదు. గూడూరు, నెల్లూరు రైల్వే పోలీసుల ప్రత్యేక బృందాల ఆపరేషన్. ప్రయాణికులు బ్యాగులు, బంగారు ఆభరణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన. అందరికీ నమస్కారం.
మా రైల్వే ఐజీ శ్రీమతి రాజ్కుమారి గారి ఆదేశాల మేరకు నెల్లూరు రైల్వే డీసీపీ నేను మా నెల్లూరు ఐఆర్పి సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈ పాత నేరస్తుల కోసము పాత నేరస్తుల మీద నిఘా ఉంచడం అయింది. దాంట్లో భాగంగా ఇద్దరు ఆర్పిఎస్ఐస్తో నెల్లూరు ఆర్పిఎస్ఐ హరిచంద్ర, గూడూరు ఆర్పిఎస్ఐ నారాయణతో 2 టీమ్స్, స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంటే గూడూరు, నెల్లూరు, కావలి ఈ సర్కిల్ పరిధిలో నేరాలు పాల్పడుతున్న వివిధ ఈ నేరస్తుల గురించి నిఘా ఉంచడమైంది. దాంట్లో భాగంగా ఈ గూడూరులోని బొగ్గులదిబ్బ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన తాళ్ళూరు అనిల్ కుమార్, ఈ తండ్రి పేరు రాంబాబు, రెండవడు తాళ్ళూరు సునీల్, ఈ తండ్రి పేరు రాంబాబు. వీళ్ళిద్దరూ ప్లస్ ఇతని తమ్ముడు షేక్ కాళేషా, ఇతను బాల నేరస్తుడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు. వీళ్ళు బ్యాగ్ లిఫ్టింగ్స్ చేస్తూ ఉంటారు, చైన్ స్నాచింగ్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అరెస్ట్ అయిన ఈ అనిల్, కాళేష మరియు సునీల్ కూడా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు. వీళ్ళ ఫాదర్ గతంలో ఈ రైల్వే దగ్గర డెడ్ బాడీస్ అవి తీసేవాడు వీళ్ళ ఫాదర్. దీంతో వాళ్ళకి కుటుంబంలో సరైన ఆదరణ లేకుండా వీళ్ళిద్దరూ వేగాబాండ్స్కి తిరగడము. వీళ్ళు గతంలో కూడా ఇంకొల్లులో ప్రకాశం జిల్లా ఇంకొల్లు, మళ్ళీ గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా వివిధ నేరాలకి పాల్పడడం జరిగింది. వీళ్ళని మా 2 టీమ్స్, నెల్లూరు ఎస్ఐ నారాయణ వాళ్ళ టీము, మళ్ళీ గూడూరు ఎస్ఐ నారాయణ టీము, మళ్ళీ నెల్లూరు ఎస్ఐ హరిచంద్రన టీము, 2 టీమ్స్ కలిసి వాళ్ళు చాకచక్యం పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి సుమారు 104 గ్రాముల బంగారు, 180 గ్రాముల వెండి వస్తువుల్ని స్వాధీనం చేసుకోవడం. ఈ 2 వస్తువులు, ఈ బంగారు, వెండి, ఈ గూడూరుకు సంబంధించిన 5 కేసెస్, నెల్లూరుకు సంబంధించిన 3 కేసెస్, నెల్లూరుకు సంబంధించిన 2 కేసెస్, కావలికి సంబంధించిన 1 కేసు, మొత్తం 8 కేసుల్లో 8 కేసులు అంటే బ్యాక్ థెఫ్ట్కు సంబంధించింది, చైన్ స్నాచింగ్ సంబంధించిన 8 కేసుల్లో ఈ 104 గ్రాముల బంగారు, 180 గ్రాముల వెండిని రికవర్ చేయడం జరిగింది. ఈ సమర్థవంతంగా పనిచేసి ఈ ముగ్గురు నిందితుల్ని పట్టుకున్న మా టీం నందరినీ అభినందించడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద టెక్నాలజీ కాలేజ్ విద్యార్థులు ధర్నాకు దిగారు. ఏబీవీపీ సిటీ జాయింట్ సెక్రటరీ దినేష్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది విద్యార్థులు మెయిన్ గేట్ ముందు బైఠాయించారు. టెక్నాలజీ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పించాలని, కాలేజీలో ఖాళీగా ఉన్న అధ్యాపకులకు పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు కనీస హాస్టల్ వసతి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. 70 ఏళ్ల కిందట నిర్మించిన భవనాలను హాస్టల్గా వాడడం వల్ల విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందన్నారు. ల్యాబ్లలో కూడా విద్యార్థులకు సరైన వసతులు లేవన్నారు. విద్యార్థులకు పాఠాలు బోధించడానికి సరిపడా ప్రొఫెసర్లు లేక నాణ్యమైన విద్య విద్యార్థులకు దొరకడం లేదని తెలిపారు. ఈరోజు టెక్నాలజీ కళాశాలలో నెలకొన్న సమస్యలపైన, అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలపైన ఈరోజు విద్యార్థుల ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. మొదటిగా కళాశాలలో కనీసము హాస్టల్ వసతి లేదు. ఎప్పుడో 70 ఏళ్ల కింద హాస్టల్ కూలిపోవడానికి వచ్చింది. అలాగే పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా హాస్టల్ నిర్మించమంటే ప్రతిసారి మాటిస్తున్నారు, కానీ హాస్టల్ ఇంతవరకు నిర్మించలేదు. కనీసం వేరే దగ్గర అకామిడేట్ కూడా చేయలేదు. ప్రతిరోజు అది పెచ్చులూడి పడుతున్నా కూడా దాన్ని పట్టించుకునే నాదురే లేదు. అదే కాకుండా రిక్రూట్మెంట్ సమస్య అయితేంది, క్లాస్ రూములు అయితేంది, టెక్స్టైల్ సంబంధించి క్లాస్ రూములు లేక క్లాసుకి ప్రతి ఒక్క బ్లాక్కి తిరగాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ల్యాబ్లకు సంబంధించి కానీ కనీసము ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో మొత్తం 44 శాంక్షన్ పోస్టులు ఉన్న 4గురితోనే కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పటికి కూడా రన్ అవుతుంది. ఎప్పుడు అడిగినా కూడా గత 30 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నా కూడా పోస్టులను నింపడం లేదు. అలాగే హాస్టల్ ఇప్పటికి కూడా సెండరీ హాస్టల్ స్టార్ట్ అయినా కూడా అక్కడ సపరేట్ మెస్ నిర్వహించట్లేదు. ఏమన్నా అంటే మీకు అక్కడ హాస్టల్లో వర్కర్స్ లేరని, సరైన వసతి లేదని చెప్పి మమ్మల్ని దాటవేస్తున్నారు. ఇది అనేక సార్లు విన్నవించినా కూడా ఇంతకుముందు సాక్షాత్తు వీసీ గారే దుందుబి హాస్టల్లో మీకు 100 మందికి అకామిడేషన్ ఇస్తానని పోయిన సంవత్సరం చెప్పారు, కానీ ఇప్పటికి కూడా ఇవ్వలేదు. అలాగే గర్ల్స్ హాస్టల్లో ఒక రూమ్లో 10 నుండి 12 మంది విద్యార్థులు నివసిస్తున్నప్పటికీ కూడా హాస్టల్ శాంక్షన్ చేయట్లేదు. ఇప్పటికి ఫస్ట్ ఇయర్ శాంక్షన్ అయ్యి ఓరియంటేషన్ డే కూడా జరపలేని పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపైన త్వరితగతిన విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం.
వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. హైదరాబాద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నేడు రేపు ట్రాఫిక్ ఆంక్షలు. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.